ప్రైజ్ ద లార్డ్. బైబిల్ స్టడీలో ఈరోజు మనం నేర్చుకోబోతుంది కీర్తనలు 61వ అధ్యాయము. దానిలోని మాటలు అది ఏ విధమైన అర్థమునిస్తూ ఉన్నదో మనము నేర్చుకుందాం. నేను చెప్పే విధానము గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థన చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారములలో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మొరబడుల అంగీకరించి ఉన్నావు. నీ నామమందు భయభక్తులు గలవారి స్వాస్థము నీవు నాకును అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలగజేయుదువు గాక. అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధి అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించునట్లు నీ నామము నిత్యము కీర్తించెదను. ఈ వచనాలు 8 వచనాలు ఈ అధ్యాయంలో ఉండి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఆ మాటల భావం ఏమిటో మనము గ్రహించుకుందాం. ఎందుకంటే ఈ రోజున చాలామంది చదువుకుంటానే వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ మాటల అర్థం ఏమిటో కూడా తెలియట్లేదు. పిల్లలైన మీరు రేపొద్దున అనేకమైనవి ఈ లోకంలో జయించాలి అంటే ఆ మాటలు మీ ప్రతి హృదయాల్లో నాటబడాలి అన్నమాట. ఆ మాటల అర్థం తెలిసినప్పుడే దేవుని యందు మనము విశ్వాసము ఉంచగలము. దేవా, నా మొర ఆలకించుము, నా ప్రార్థన చెవియొగ్గుము. నా ప్రాణ తల్లడిల్లుగా బూదిగంతములో నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నాకు ఆశ్రయముగా నుంటివి అని దావీదైతే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము కూడా ప్రభువా, నా ప్రార్థన ఆలకించయ్యా, నాకు త్వరగా సహాయం చేయి ప్రభువా, అయ్యా నా దిక్కు నీవే కదయ్యా, నా ఈ సమస్యలన్నీ కూడా నువ్వు తీర్చు ప్రభు అని మనం కూడా ప్రార్థిస్తాం కదా. అటు విధముగానే దావీదు కూడా ఇక్కడ ప్రార్థిస్తున్నట్టు మనం చూస్తున్నాం ఈ వచనాల్లో. తల్లడిల్లుగా బూదిగంతములు నీకు మొర్రపెట్టుచున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మన శ్రమలు అధికమైనప్పుడు వాటి నుంచి మనం ఏ విధముగా కూడా తప్పించుకుంటామో మార్గము తెలియక తల్లడిల్లిపోతూ ఉంటాం కదా. అదే ఇక్కడ దావీదును కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా శత్రువులకు ఎదుట బలమైన కోటగా నుంటివి, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదేను. మన ఆశ, మన కోరిక అదే ఉంది కదా. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. మనము కూడా ఆయన యొద్దకు వెళ్ళాలి అన్నదే మనం యొక్క ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే అట్టి ఆశ, అట్టి నిరీక్షణ మనం లేకపోతే మనము దేవుని యందు విశ్వాసము ఉంచలేము. ఎందుకంటే ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. అది మన అందరికీ తెలుసు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మహోన్నతుడుగా ఆయన రాబోతూ ఉన్నాడు. న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు. ఈ లోకమునకు తీర్పు తీర్చువాడుగా ఆయన రాబోతూ ఉన్నాడు. అందుకని ఇతరుల వలె మనం నిరీక్షణ లేనివారుగా మనం ఉండకుండా ఆయన యందు ఎల్లప్పుడూ కూడా మనం విశ్వాసముతో ఆయన్ని ఎదురు చూస్తూ మనం ప్రార్థించేవారుగా నమ్మకమైన జీవితం ఆయనకి ఇష్టకరంగా మనం జీవించాలి అన్నమాట. నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మ్రొక్కుబడులు అంగీకరించి యునుము. నీ నామమందు భయభక్తులు గలవారి స్వాస్థము నీవు నాకును అనుగ్రహించి ఉన్నావు. అంతే కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే అది జ్ఞానం అంట. ఎందుకంటే ఆయన యందు మనం భయము లేకపోతే మనం ఈ లోకంలో సరిగ్గా ఎటు వెళ్తున్నామో కూడా మనకు తెలియదు అన్నమాట.
ఆయన వాక్యము వింటున్నప్పుడు మనకు ఒక భయము కలిగిద్ది. ఏదైనా పాపము మనలో దాగి ఉన్నప్పుడు వెంటనే మనం వెళ్ళి ఏం చేస్తాం? దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తాం మోకరించి. ప్రభువా, నా హృదయంలో ఈ పాపం ఉన్నదయ్యా, దాన్ని తీసివేయి, నా పాపములు క్షమించు నాయనా, నీ రక్తంలో కడుగు ప్రభువా అని మనం వేడుకుంటాము కదా. అదే ఇక్కడ చూస్తున్నాం. రాజునకు దీర్ఘాయువు కలగచేయుదువు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. ఎందుకంటే మన రాజు, మన ప్రభువు దేవుడే అన్నమాట. దీర్ఘాయువు కూడా మనకు ఆయుష్. ఎందుకంటే జీవము మరణము ఆయన వశములోనే ఉన్నది. ఈ భూమి మీదంట ఒక పిచ్చుక నేల రాలాలి అన్నా కూడా ఆయన కృప లేనిదే అది నేలకు ఏ మాత్రము కూడా రాలదంట. ఈ భూమి మీద ఒక ఈగ, ఒక చీమ ఎన్నిసార్లు రెప్పలు వేస్తాయో కూడా అది ఆయనకి తెలుసంట. ఎందుకంటే ఆయన సెలవు లేనిదే ఒక్క పిచ్చుక కూడా నేల రాలదన్నమాట. అందుకని మన యొక్క జీవితము తరతరములు కూడా గడుచును. ఎందుకంటే ఆయన రాజులకు రాజు రాబోతూ ఉన్నాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలన కొరకు మనము ఈ భూమి మీద సిద్ధపడుతూ ఉన్నాము. అదే దావీదు కూడా అంటూ ఉన్నాడు, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక అని. అంతే కదా, మన రాజు ఎల్లప్పుడూ కూడా తరతరములు యుగ యుగములు సజీవుడై ఉన్న దేవుడు అనమాట. దేవుని సన్నిధి అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపా సత్యము నియమించునంట. దేవుడైతే మనల్ని కాపాడటానికి ఎల్లప్పుడూ కూడా అతని కృపను సత్యమును కూడా మన కొరకు నియమిస్తాడంట. అంతే కదా, మన పాపముల కొరకు, దోషముల కొరకు, అపరాధముల కొరకు మనకు రావాల్సిన శిక్షను అతని మీద వేసుకొని మనకు విడుదల, విమోచన, నిత్య జీవము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆ మాట భావము కూడా అదే అన్నమాట. దినదినము నా మొక్కుబడులు నేను చెల్లించినట్లు నీ నామము నిత్యము కీర్తించెదను. దినదినము సమయము పోనీయక సద్వినియోగం చేసుకోమని వాక్యము సెలవిస్తుంది. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి జీవించమంటుంది. ఇతరుల వలె మీరు ఎంత మాత్రము కూడా ఉండవద్దు అని మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఎల్లప్పుడూ ఎడతెగక విసగక నిత్యము కూడా మనము ప్రార్థించాలంట. ఎందుకంటే ఆయన నామములో మనం ప్రార్థించినప్పుడు మనము రక్షించబడతామని కూడా వాక్యం సెలవిస్తుంది. అదే ఈ మాటల అర్థము కూడా. దినదినము మొక్కుబడులు చెల్లించేది మన ప్రార్థనే మొక్కుబడి అనమాట. అంతేకాకుండా నీ నామము నిత్యము కూడా కీర్తించేదను. మనము ఎల్లప్పుడూ కూడా మన పెదవుల నుంచి ఆయన్ని స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి, ఆయన కీర్తించాలన్నమాట. క్రొత్త పాట మన నోటను పెడతానని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం ఎల్లప్పుడూ పాడి స్తుతించి ఆయన మహిమపరుస్తూ ఆ నామ మహిమను మనము కీర్తించుదము గాక. ఈ మాటల భావం అర్థమయ్యిందా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్.